హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మేమైతే లండన్కి వెళ్తున్నాము. మా తమ్ముడు వచ్చాడనమాట లాస్ట్ సండే. సో తను ఫస్ట్ టైం అనమాట యూకే వచ్చినాక లండన్కి ఎప్పుడు వెళ్ళలేదంట. సో తనకి లండన్ చూపిద్దామని అయితే మేము ఇప్పుడు లండన్ స్టార్ట్ అయ్యాము. అది సడన్గా స్టార్ట్ అయ్యాము సండే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ 4 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చి హీత్రో ఎయిర్పోర్ట్ అనమాట. సో ఎందుకు తీసుకోలేవు? హారని కొడతా. నిన్ను హారని తీసుకోమన్నట్లే అర్థమైంది నాకు. చంటికి డ్రైవింగ్ రాదు భరత్. యాక్చువల్ గా డ్రైవింగ్ రాదు, ఇట్లనే చేస్తాడు. కాబట్టి పార్కింగ్ ఇప్పుడు స్ట్రగుల్ అవుతాడు చూడు. మనం ఒక పార్కింగ్ చెప్తే ఇంకో పార్కింగ్ లో పోయి పార్క్ చేస్తాడు. వెనక్కి ముందుకి వెనక్కి అన్ని అయిపోతుంది. అప్పటికి నైట్ మనం నిద్ర పోయి లేసేయచ్చు అనమాట. వేస్ట్ మా చంటి. కారు రాదు, పాడు రాదు చంటి. అదా అదే కదా ఫస్ట్ టైం లండన్ లో కారు. సెంటర్ లండన్ లో లండన్ లో తోలుతాంలే. సెంటర్ లండన్ అంటే ఆన్స్లోకి వెళ్ళాం. అదే ఊరికే మా చంటిని ఎక్కిరిస్తూ ఉన్నాను అనమాట. లైక్ లండన్ అయితే చాలాసార్లు వెళ్ళాం కార్లో, బట్ సెంటర్ లండన్కి ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మధ్యలో రోడ్స్లో చూడండి లోటస్ ఫ్లవర్ లాంటి లైట్స్ పెట్టున్నారు టు డివైడ్ ద లేన్స్ అనమాట. సో ఇంకా ఇప్పుడైతే సెంటర్ లండన్, ఇది లండన్ ఐ అండ్ లండన్ బ్రిడ్జ్ ఇవన్నీ మా తమ్ముడికి చూపిద్దామని అయితే ఇప్పుడైతే వచ్చాము ఇక్కడికి లండన్కి. తను రీసెంట్గా వచ్చాడు, జనవరిలో వచ్చాడనమాట యూకేకి. సో ఇంకా ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇంకా మా ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాము. ఇంక ఇంటికి వచ్చాడు. సరే ఎలాగో వచ్చాడు, లండన్ చూడలేదు అన్నాడు. మాకు ఇంటి దగ్గర నుంచి లండన్ దగ్గరే అనమాట. సరే లైక్ 10 miles అంతే. సో కాబట్టి ఇంకా సరే కార్లోనే వెళ్ళిపోదాం అనేసి కార్లో అయితే స్టార్ట్ అయ్యి వచ్చాము. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, చాలా కష్టం అనమాట సెంట్రల్ లండన్లో డ్రైవ్ చేయడము. ఐ మీన్ డ్రైవ్ చేయొచ్చు, బట్ పార్కింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో ఇంకా పార్కింగ్ కోసం అనేసి చాలా వరకు ఎవరు కార్ ప్రిఫర్ చేయరు. ఇంకా ఇప్పుడు ఒక్కసారన్నా కార్లో వెళ్ళాలి అని ఒక ఇది ఉంది చంటికి. సో అందుకోసం ఇప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది, లెట్స్ గో అన్నట్లు వచ్చేసాము. ఇంకా పార్కింగ్ కొంచెం చూసుకొని పార్క్ చేసి ఇంకా నడిచి అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇదన్నమాట మొత్తము సెంట్రల్ లండన్లో. ఇది వచ్చి బకింగ్హామ్ ప్యాలెస్. బకింగ్హామ్ ప్యాలెస్ అంటే క్వీన్స్ ప్యాలెస్ బ్యాక్ సైడ్ గేట్స్ అనమాట ఇవన్నీ. సో స్కేటింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది వచ్చి హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సెస్. ఆల్రెడీ చాలాసార్లు చూపించాను, లైక్ టూరిస్ట్ బస్సెస్ అనమాట. అటు సైడ్ మా రేఖాక వాళ్ళ ఆఫీస్. అది వీడియో తీసే లోపల చంటి ఫాస్ట్గా వచ్చేసాడు. సో బకింగ్హామ్ ప్యాలెస్ ఆపోజిట్లోనే ఉంటుంది మా రేఖాక వాళ్ళ ఆఫీస్ అనమాట అది. సో ఇంకా ఇదంతా కూడా బకింగ్హామ్ ప్యాలెసే. మేము ఇప్పుడు యాక్చువల్లీ లండన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. సో మేము ఈ బకింగ్హామ్ ప్యాలెస్ అంతా చుట్టి ఇప్పుడైతే ఆ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో బకింగ్హామ్ ప్యాలెస్ అది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మేము లండన్ బ్రిడ్జ్కి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఒక్కొక్క అట్రాక్షన్ అయితే చూసుకుంటూ వద్దామనేసి వెళ్తున్నాము. ఆడ కూడా గోడలు అవే కదమ్మా, ఏడు కూడా గోడలు ఉన్నాయి, ఆడ కూడా కార్లు ఉంటాయి, ఏడు కూడా కార్లు ఉంటాయి అనేసి ఇది బిగ్ బెన్. అది కాదు బిగ్ బెన్. గోడలు కార్లో ఉన్నింది మా డాడీ అనమాట. మా డాడీ మా మమ్మీని లండన్కి రమ్మంటే ఏ ముందులే అమ్మ మీరు చూస్తున్నారు కదా చాలే అనేసి అంటారు. ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తూ ఉంటారు వాళ్ళు రాకుండా. బట్ వన్ డే అయితే తీసుకొస్తాను ఖచ్చితంగా. మా నాన్న అట్లా డైలాగులు ఇస్తాడనమాట. ఏముంది ఇక్కడ ఉండే గోడలే అక్కడ కూడా గోడలు ఉంటాయి, ఇక్కడ ఉండే చక్రాలే అక్కడ కూడా కారుకి చక్రాలే అన్నట్టు డైలాగులు ఇస్తాడు. రాను మాత్రం రాడు. అండ్ ఇప్పుడైతే ఈ ఇది వచ్చి బిగ్ బెన్ అనమాట. సో నేను అటు సైడ్ ఫ్లాగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ని చూపించాను అటు సైడ్ నుంచి, ఆపోజిట్ నుంచి. మా చంటి బాగా ఒప్పుకోలేదు, కాదు బిగ్ బెన్ కాదు అన్నారు. కానీ అది బిగ్ బెన్కి అటాచ్ అనమాట. ఆ బిల్డింగ్ మొత్తం పార్లమెంట్ హౌస్ అంటారనమాట. సో అక్కడ పార్లమెంట్ ఉంటుంది. ఈ బిగ్ బెన్ ఇది సెంటర్లో క్లాక్ టవర్ అని కూడా అంటారు, టవర్ ఆఫ్ క్లాక్ అని కూడా అంటారు. ఈ బిగ్ బెన్కి అటాచ్లోనే ఉంటుందన్నమాట పార్లమెంట్ హౌస్. సో ఇది వచ్చి లండన్ అయ్యి మేము ఇప్పుడు కార్లోనే వెళ్తున్నాము స్టిల్. ఈ రోడ్లో వచ్చి
న్యూ ఇయర్ టైంలో ఫైర్ వర్క్స్ జరిగినప్పుడు అందరూ ఈ రోడ్స్లోనే అనమాట వెయిట్ చేసి చూస్తూ ఉండేది. నేను ఆల్రెడీ ఫైర్ వర్క్స్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తున్నాను. సో లాస్ట్ బిఫోర్ ఇయర్ 23లో వెళ్ళున్నాము. సో ఇఫ్ ఎనీ కేస్ ఎవరైనా చూడలేదంటే గో అండ్ విజిట్ మై ఛానల్ అండ్ చూడండి. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఫైర్ వర్క్స్. అండ్ వెళ్ళే దారిలో ఇలా పోలీస్ వాళ్ళది కార్ కనిపించింది. అండ్ ఏమైందంటే యాక్సిడెంట్ అయింది. ఒక ఒక కార్ సైకిల్ ఆయన్ని గుద్దేశాడు అనమాట. సో ఇంకా పోలీస్ వచ్చినారంటే అంబులెన్స్ పోలీస్ కంపల్సరీ వాళ్ళిద్దరు జాయింట్లో ఉంటారనమాట. ఇద్దరు ఖచ్చితంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళిద్దరూ వచ్చేస్తారు. సో ఇంకా కార్ పార్క్ చేసి ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్స్ అంతా ఆఫీసెస్ అలా అంతా ఉంటాయి. రైట్ సైడ్ బిల్డింగ్స్ అంతా ఆఫీసెస్ అలా అన్నమాట. మొత్తం ఈ టాప్ కూస్గా ఉంది కదా, అది ష్రెడ్ టవర్ సంథింగ్ అంటారు. అది అదే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట ఇక్కడ. అండ్ ఇటు సైడ్ ఇప్పుడు చూపించేది వచ్చి టవర్ ఆఫ్ లండన్ అనమాట. దాంట్లో మన కోహినూర్ డైమండ్ ఉంది. సో ఇప్పుడైతే లండన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం మా తమ్ముడితో ఫొటోస్ అలా తీసుకొనేసి ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసి ఇప్పుడైతే వెళ్తా ఉన్నాం. మా హను ఏమంటే ప్రామ్లో నుంచి కూర్చొనే ఉన్నాడు. మా హను కూడా ఊహ తెలిసిన తర్వాత ఫస్ట్ టైం అనమాట రావడము. యాక్చువల్గా మేము కూడా 2 years తర్వాత ఇప్పుడు లండన్కి అయితే వచ్చాము. చాలా రోజులు అయిపోయింది లండన్కి వెళ్ళి. ఇది ఊబర్ బోట్స్. హను పుట్టిన కొత్తలో వచ్చాం కానీ బట్ అప్పుడు మా అత్త వాళ్ళు వచ్చారు. సో ఊరికి అట్లా వచ్చి వెళ్ళిపోయాము. అట్రాక్షన్ చూసినాము, ఒక ఫోటో తీసుకున్నాము, వెళ్ళిపోయినాము అన్నట్లే ఉన్నాము. బాగా తిరగలేదు. సరే మా హనుకి ఫొటోస్ తీద్దాం, సింగిల్ ఫొటోస్ బ్రిడ్జ్ దగ్గర అన్నట్లు దింపిన ప్రామ్లో నుంచి తీసాము. వాడంతే దిగనే లేదు. ఇంకా ఎత్తుకోవాలని ఏడుస్తూనే ఉన్నాడు. అస్సలు దిగలేదు. చాలా చిరాకే వేసింది. ఎత్తుకొని నడచాలి. అది చంటి దగ్గరికి వెళ్ళాడు, మా తమ్ముడి దగ్గరికి వెళ్ళట్లేదు. అలా ప్రామ్లో ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. నేనే ఎత్తుకొని తిరగాలంటున్నాడు. నేను ఒక పక్క వీడియో కవర్ చేయాలి అండ్ వాడిని ఎత్తుకోవాలి. చాలా కష్టం వేసింది. ఈ గేట్స్ వచ్చేసి టవర్ ఆఫ్ లండన్ గేట్స్ అనమాట. ఎంట్రన్స్కి గేట్స్ అనమాట. అసలు ఈ బిల్డింగ్స్ అన్నీ అసలు చాలా ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు బిగ్ బెన్ చెప్పాను కదా, అది కూడా 1853 టైంలో కట్టిన బిగ్ బెన్ అనమాట. అంటే చాలా 15 years అట్లా ఇయర్స్ బ్యాక్ బిల్డింగ్స్ అనమాట. అవి ఎంత బాగా అలానే మెయింటైన్ చేస్తారంటే చాలా బాగా అనిపిస్తుంది అవన్నీ చూస్తూ ఉంటే. సో ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు బ్రిడ్జ్ పైకి ఎక్కుదామని వస్తే అక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పైన నుంచి రావాలి. అక్కడ కూడా దిగట్లేదు. ఎత్తుకొనే ఇంకా స్టెప్స్ ఎక్కి వచ్చాను. వీళ్ళు ఏమంటే వచ్చేసారు హ్యాపీగా. ఇది పైన అనమాట బ్రిడ్జ్ పైన. యాక్చువల్గా అందరికీ తెలిసి ఇది లండన్ బ్రిడ్జ్, కానీ లండన్ బ్రిడ్జ్ అనరు, దీన్ని టవర్ బ్రిడ్జ్ అంటారనమాట. లండన్ బ్రిడ్జ్ అనేది నార్మల్ బ్రిడ్జ్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను. నా ఫస్ట్ వీడియోస్లో చూపించాను లండన్కి వచ్చినప్పుడు. సో లండన్ బ్రిడ్జ్ అనేది చాలా సింపుల్ నార్మల్ బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా దీని నేమ్ వచ్చి లండన్ బ్రిడ్జ్ కాదు, టవర్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో ఇంకా ఇక్కడ అన్నీ చూపిస్తూ ఉన్నాము. పైన ఎలా రోడ్ డివైడ్ అవుతుంది అలా అన్నీ చూపిస్తూ ఉన్నాం అనమాట. మా చంటి చెప్తా వస్తున్నాడు మా తమ్ముడికి. అండ్ నేను వీడియో తీసుకొని మా హనుని ఎత్తుకొని వీడియో తీసుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ చూసా పైన వచ్చి మనం టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అదంతా గ్లాస్తో ఉంటుంది. నాకు గ్లాస్ మీద అది నడవాలంటే అది ఒక భయం ఉంటుంది కదా, ఆడబడిపోతామని. ఆ భయం వల్ల మేము పైకి వెళ్ళలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదు, వెళ్ళటము లేదు అక్కడికి. మా చంటి వాళ్ళు వెళ్తామన్నా వెళ్ళట్లే. అండ్ ఇప్పుడు కింద రోడ్ చూపించాను కదా, అదే అనమాట హాఫ్గా ఓపెన్ అవుతుంది. ఏదైనా బిగ్ షిప్స్ వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది వచ్చిన ఓల్డ్ వీడియో అనమాట. 2017లో వచ్చినప్పుడు మేము ఒక్కసారే చూసాము ఇది ఇలా గేట్ ఓపెన్ అవ్వడము. ఆ వీడియోని ఇప్పుడు వెతికి ఇప్పుడు మీకైతే పోస్ట్ చేద్దామనేసి ఇక్కడ యాడ్ చేశాను. సో ఇలా గేట్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. బిగ్ షిప్స్ ఏదైనా వచ్చినప్పుడు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో బుక్ చేసుకుంటారనమాట. ఏదైనా వేరే కంట్రీస్ నుంచి షిప్స్ వస్తున్నాయి, పెద్ద షిప్స్, అది అండర్ బ్రిడ్జ్ పట్టదు అన్నప్పుడు బుక్ చేసుకుంటే ఈ టైం స్లాట్లో ఓపెన్ అవుతుంది అన్నట్లు ఈ టైం స్లాట్లో వస్తాము అన్నట్లు బుక్ చేసుకుంటే వాళ్ళ కోసం అప్పుడు ఆ షిప్స్ కోసం ఓపెన్ అయితే చేశారనమాట. ఆ షిప్స్, బోట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాటి కోసం ఓపెన్ చేశారనమాట. మనకు కూడా ఆ యాప్లో యాక్సెస్ ఉంటుంది, చూసుకోవచ్చు ఏ టైంలో ఓపెన్ అవుతుంది అనేది. సో అది చూసుకొని వెళ్తే ఆ గేట్స్ ఓపెన్ అయ్యేది చూడొచ్చు అనమాట. వెరీ రేర్ ఉంటుంది. లైక్ ఇయర్లీ 5 months once, 6 months once అలా ఉంటుంది.
సో ఇంకా ఫైనల్లీ మా హను అయితే దిగాడు, ఏదో గేమ్ ఆడిపిస్తా దింపాము. అండ్ ఇంకా వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ వాటర్లో పోలీస్ బోట్స్ కనిపించాయి అనమాట. చూస్తే అక్కడ ఎల్లో బోట్లో ఉంది కదా, వాళ్ళు సంథింగ్ రేస్ లాగానో ఎట్లానో ఏం చేశారో తెలీదు, వాళ్ళని క్యాచ్ చేయడానికి పోలీస్ వాళ్ళు బోట్ వేసుకొని వచ్చారు. వాళ్ళని ఇంకా పోలీస్ వాళ్ళందరూ వాళ్ళ బోట్లోనే దిగేసి వాళ్ళని తీసుకొని వెళ్తున్నారనమాట. చాలా స్ట్రిక్ట్ ఉంటారు ఇక్కడ పోలీస్ వాళ్ళు. ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది అనమాట. పోలీస్ వాళ్ళదే కానీ అంబులెన్స్ వాళ్ళదే కానీ చాలా బాగా ఉంటుంది పోలీస్ సర్వీస్ అయితే ఇక్కడ. సో వాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళని పట్టుకొని వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడ తప్పించుకునేస్తారో అనేసి చుట్టుపక్కల పోలీస్ వాళ్ళు ఉన్నారనమాట. అటు సైడ్ రోడ్లోనూ పోలీస్ వాళ్ళు ఉన్నారు. కోహినూర్ డైమండ్ అని చెప్పాను కదా, బిల్డింగ్ టవర్ ఆఫ్ లండన్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇంకో ఆపోజిట్ సైడ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. మేము నిలబడుకున్న బ్రిడ్జ్ పైన కూడా పోలీస్ వాళ్ళు ఉన్నారు. సో అసలు ఫుల్ పోలీస్ సౌండ్, అంబులెన్స్ సౌండ్లు ఇవే ఉన్నాయన్నమాట. సంథింగ్ ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము అంటే, ఒక సంథింగ్ అరెస్ట్ ఉంది అంటే కూడా అంబులెన్స్ వాళ్ళని పిలుచుకొస్తారనమాట. ఏదన్నా అవుతుంది అన్న ఒక ముందు చూస్తూ వీళ్ళు. సో అలా ఒక 5 minutes మొత్తం పోలీస్ అంబులెన్స్ ఈ హారన్లే ఉన్నాయన్నమాట. ఇంకా బ్రిడ్జ్ దిగేసి ఇంకో ఆపోజిట్ సైడ్కి వచ్చాము. ఇంకా అక్కడ మా బాహు ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇంకా వాడికి ఐస్ క్రీమ్ తీసి ఇచ్చేసి మళ్ళీ మా బాహను దిగట్లా ఇక్కడ, మళ్ళీ ఎత్తుకోవాలి అనేసి నడిచాడు. ఇంకా కొంచెం పావురాలు అవి చూపించి వాడిని డైవర్ట్ చేసి ఇక్కడ దిగాడనమాట. ఇక్కడ వన్స్ దిగాడంటే మళ్ళీ అడగడు, ఒకవేళ ఎత్తుకున్నాము అంటే మళ్ళీ దిగడు. అదొక ప్రాబ్లం వీడితో, చాలా కష్టము మా హనుని మేనేజ్ చేయడము. సో ఇంకా ఇప్పుడైతే ఇటు సైడ్ వచ్చేసాము. ఇటు చాలా బాగా ఉంటుందన్నమాట వ్యూ, ఆ లండన్ బ్రిడ్జ్ వ్యూ అంతా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ కూర్చొని ప్రశాంతంగా తినచ్చు. సరే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో పిక్నిక్ లాగా సమ్ పార్టీ ఏదో చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మేము మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాము. ఇంకా మా హను కూడా వాళ్ళని చూసి డ్యాన్స్ వేస్తా అట్లా ఇట్లా ఉన్నాడనమాట. చాలాసేపు డ్యాన్స్ చేశాడు. యాక్చువల్గా ఏమంటే ఈ లండన్ వచ్చాము, సెంట్రల్ లండన్ ఇక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాము అంటే వీడియోస్ని మోస్ట్లీ నేను వాయిస్ ఓవరే ఇస్తాను. ఎందుకంటే రా వీడియోస్ పెట్టలేము, బికాజ్ మొత్తం సిటీ అంతా ఏదో ఒక మ్యూజిక్, సమ్ సాంగ్స్ ఏదో ఒకటి పోతానే ఉంటాయి. బికాజ్ రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అండ్ చిన్న చిన్న వాటిల్లో కూడా మ్యూజిక్స్ అనేది పోతూనే ఉంటాయి. చిన్న ట్రక్స్ అలాంటివి ఏది ఉన్నా కూడా పోతూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ మ్యూజిక్స్ వల్ల ఏదన్నా కాపీరైట్ వచ్చిందంటే కష్టం, కాబట్టి మోస్ట్లీ వాయిస్ ఓవరే ఇస్తాను. ఇంకా అక్కడ మేము కొంచెంసేపు కూర్చుందాము అన్నట్లు చూస్తూ ఉంటే ఆ బాబు వచ్చాడు, చైనీస్ వాళ్ళలాగా ఉన్నారు. సో హను ఆడుకుంటూ ఉన్నారనమాట కొంచెంసేపు. సో ఆడ కొంచెంసేపు ఉండేసి టైం స్పెండ్ చేసి ఇంకా వెళ్దాము, ఇంకో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకుంటే మా హను అక్కడి నుంచి రావట్లే. ఇంకా మా తమ్ముడు వెళ్ళి కాఫీ తీసుకొచ్చుకుంటాము అనేసి వాళ్ళిద్దరూ మమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళి కాఫీ అయితే తెచ్చుకున్నారనమాట. వెళ్ళి సో తమ్ముడు అంటున్నాను కదా, తమ్ముడు అంటే మా డాడీకి బ్రదర్కి కొడుకు అనమాట మా తమ్ముడు. హాయ్ చెప్పు, హాయ్ 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 say hi. Da. He loves dog. Hi చెప్పు. No chi. మా హనుగాడికి కుక్కలు, ఇట్లా పావురాలు, చిలకలు పిచ్చి అనమాట. బర్డ్స్ కానీ అనిమల్స్ కానీ భలే పిచ్చి, ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోతాడనమాట. సో ఇంకా ఇలా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం మా చంటి వాళ్ళ కోసము. మా హను ఏమంటే మేము తెచ్చిన చిప్స్ అన్నీ ఆ పావురాలకి వేసేసి వాటికి స్నాక్స్ లాగా పెట్టుకొని ఆ పావురాలని ఆడుకుంటూనే ఉన్నాడు. చాలాసేపు అక్కడి నుంచి వెళ్ళాలి. బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత, లైక్ పీస్ఫుల్గా అనిపించింది ఆ వ్యూ అంతా, ఆ వాటర్ సౌండ్స్ అవంతా. సో ఇంకో కొంచెంసేపు అక్కడ ఉన్నాం. మా చంటి వాళ్ళు అయితే కాఫీ తీసుకొని వచ్చేసారు. ఇంక ఇప్పుడు నేను మా బాహు అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చి ఐపీఎల్ టైం కదా అప్పుడు. సో స్క్రీన్ వేసి ఇంకా ఇక్కడ మ్యాచ్ అయితే చూస్తూ ఉన్నారనమాట. మోస్ట్లీ ఇండియన్సే ఎక్కువ ఉన్నారు అక్కడ.
సో ఇలా ఇక్కడ అంతా రెస్టారెంట్సే ఉంటుంది. లండన్ బ్రిడ్జ్ దగ్గర చిన్న చిన్న ట్రక్స్ కానీ అలా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చి లేక్ వ్యూ, వాటర్ అవంతా వ్యూ ఉండేలాగా హోటల్ అనమాట, రెస్టారెంట్, సంథింగ్ రెస్టారెంట్. ఇక ఇక్కడ నేను మా బాహు వెళ్తున్నాము, ఇప్పుడు స్నాక్స్ తెచ్చుకుందామని అయితే వెళ్తూ ఉన్నాము. ఈ షిప్ వచ్చేసి మ్యూజియం అనమాట, లోపలంతా మ్యూజియం ఉంటుంది. అండ్ ఇంకా అది టికెట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇటు సైడ్ వచ్చి కొంచెం ట్రక్స్ అయితే పెట్టున్నారు, షార్ట్ ఎయిడ్స్ లాగా. ఇది వచ్చి కునాఫా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా దుబాయ్ది, ఆ కునాఫాతో ఏదో స్ట్రాబెర్రీ షేక్ అండ్ చాక్లెట్ స్ట్రాబెర్రీస్ అలా ఏదో పెట్టేస్తున్నారు అనమాట ట్రక్స్ అవి. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాన్ వెజ్ లోడెడ్ ఫ్రైస్ అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ మనకి చికెన్ ఏదైనా వెరైటీస్ కావాలంటే అది తీసుకోవచ్చు. సో అలా చాలా కాస్ట్ ఉంటాయి, వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ నో ఆప్షన్. ఇంకా ఆకలి వేస్తే తినాలనిపిస్తే ఇంకా తినాలి కదా. అప్పటికి 6:30 అయిపోయింది. సో ఇంకా నేనైతే బఫెలో వింగ్స్ విత్ లోడెడ్ ఫ్రైస్ ఒకటి తీసుకున్నా. అండ్ మా హను ఇంకా నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి మా హను కోసము మ్యాక్రోనీ చీజ్ లోడెడ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా అవి తీసుకొని కొంచెంసేపు కూర్చొని ఇట్లా బ్రిడ్జ్ వ్యూ చూస్తే హ్యాపీగా కొంచెంసేపు మాట్లాడుకుంటా తినేసి ఇప్పుడైతే వచ్చేసాము. ఒకటి టవర్ ఆఫ్ లండన్ అనేసి గేట్స్ చూపించా కదా, పెద్ద గేట్స్, అవి క్లోజ్ చేస్తున్నారు. సో ఇదే అనమాట టవర్ ఆఫ్ లండన్ మొత్తం బిల్డింగ్ ఓవరాల్గా. ఆ గేట్ ఈ టైంకి అన్నట్టు క్లోజ్ చేస్తారనమాట, మాకు తెలియదు. చూస్తే గేట్ క్లోజ్ చేసేసరికి ఇంకా మొత్తం రోడ్డు చుట్టుకొని రావాల్సి వచ్చింది, ఆపోజిట్ అంతా ఇంకా చుట్టుకొని. బికాస్ కార్ పార్క్ మేము ఇక్కడ నియర్ బై టవర్ ఆఫ్ లండనే చేస్తున్నాము, కార్ పార్క్ ఈ బిల్డింగ్లో చేస్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా నో ఆప్షన్, చుట్టుకొని రావాలి. ఇంకా చుట్టుకొని వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే ఇంకొక ప్లేస్కి ఇంకొక చోటకి వచ్చి కార్ పార్క్ చేసి ఇప్పుడు లండన్ ఐ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో లండన్ ఐ దగ్గరికి వెళ్దాము. ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఆఫ్ లండన్ ఐ అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ ఫైర్ వర్క్స్ దానికి టికెట్స్ తీసుకుంటారు, బట్ ఇది వెరీ రేర్ అనమాట. ఇది చాలా లాస్ట్ ప్రిఫరెన్స్తో ఈ రోడ్డుకి అయితే వస్తారనమాట. ఏం పెద్దగా కనిపించదు బ్యాక్ సైడ్ కాబట్టి. సో ఇంకా ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దామనేసి ముందరికి వెళ్తున్నాం. ఈ బిల్డింగ్కి వచ్చి గవర్నమెంట్ ఆఫీసెస్, సమ్ ఆఫీసెస్ గవర్నమెంట్ పర్పస్ ఉంటాయి కదా, సో అవన్నీ ఇందులో ఉంటాయి ఈ బిల్డింగ్. ఇది బిగ్ బెన్. ఇంతకుముందు అయితే కార్లో వచ్చాము కదా, ఈ రోడ్డు ముందర కార్లో వచ్చాము. ఇప్పుడైతే నడిచి చూపిద్దాము అనేసి అయితే ఇప్పుడు ఇక్కడికైతే వచ్చేసాము చుట్టుకొని మొత్తము. సో లండన్ అయ్యి అండ్ బిగ్ బెన్ ఇవన్నీ ఒకే చోటు ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చి ఏదో రోస్టెడ్ పీనట్స్, రోస్టెడ్ ఆల్మండ్స్, సాసేజెస్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. చాలా కాస్ట్ ఉంటాయి అవి కూడా, చాక్లెట్ నట్స్ అనేసి. సో ఇది వ్యూ అనమాట మొత్తం. ఆ బిగ్ బెన్కి అటాచ్లో బిల్డింగ్ ఉంది కదా, పొడుగ్గా ఉంది కదా, అదంతా పార్లమెంట్ హౌస్ అన్నమాట అది. సో ఇంకా వెళ్తూ ఉంటే ఇలా 360 degrees ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఈ వీడియోస్ అనేది. సో అలాంటిది ఒకటి పెట్టుంటే ఇంకా ట్రై చేద్దామా అనేసి ఇంకా అక్కడ ఒకసారి ఒక వీడియో అయితే తీసుకున్నాము. £10 సంథింగ్ చెప్పాడనమాట ఒక వీడియోకి. అండ్ ఒక వీడియో £10 అండ్ ఇంకొక వీడియో ఫ్రీగా ఇస్తాను అన్నట్టు చెప్పాడు. బట్ అది కూడా ఎక్స్పెన్సివే, బట్ స్టిల్ ఊరికే ట్రై చేద్దాంలే అని చేసాము. ఇప్పటికే టైం ఎంత అని చూసారు కదా, 8:45. సో నైట్ స్టిల్ సమ్మర్ కాబట్టి మొత్తం ఇంకా బ్రైట్గానే ఉంది, డార్క్ అవ్వలేదు. ఇంకా చాలా వరకు కొంచెంసేపు కూర్చొని ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసి కొంచెంసేపు మాట్లాడుకునేసి ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. ఇవంతా రిక్షాలు, నైట్ టైమ్స్ లైటింగ్స్తో ఎట్లున్నాయి చూడండి అసలు. రిక్షాలు కలర్లుగా ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్. దాంతో పెట్టి వెళ్ళాలి రిక్షాలో అనిపిస్తుంది. సో టిపికల్ ఇండియన్ మైండ్స్ అనమాట. సో ఇంకా 9 అయిపోయింది టైము. అది బిగ్ బెన్ ఎవ్రీ హవర్కి బెల్ అనేది సౌండ్ వస్తుంది అనమాట, టంగ్ 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 అని. అది రికార్డ్ చేద్దాం అనుకునే లోపల నా ఫోన్ స్విచ్ ఆఫ్. యాక్చువల్గా ఎప్పుడో స్విచ్ ఆఫ్, ప్రిపేర్డ్గా రాలేదు పవర్ బ్యాంక్స్ అవేమి, జస్ట్ అన్నట్లు వచ్చాము. ఇంకా వ్లాగ్ తీద్దామని అయితే తీస్తూ ఉన్నా. ఇక్కడ మా చంటి మా తమ్ముడు కష్టాలు. ఇది స్టెప్స్ ఉంటుంది, ఇది లండన్ అయ్యి ఫ్రంట్కి వెళ్ళాలనేసి బిగ్ బెన్ దగ్గర నుంచి వస్తూ ఉన్నాము. ఇక్కడ లిఫ్ట్ అలాంటిది ఏమి ఉండదు, స్టెప్స్ ఉంటాయి. మా హనుడు మళ్ళీ దించినామంటే మళ్ళీ వాడు ప్రామ్లో కూర్చోడు వాడు. సో అందుకోసము నో రిస్క్, కావాలంటే ప్రామ్తో పాటే వాడిని కూడా దించుదాం అన్నట్టు వాళ్ళిద్దరు ఎత్తి దించుతూ ఉన్నారు. ఇది వచ్చి సీ లైఫ్ అని బిల్డింగ్ ఇది. దీని లోపల మేము 2017లో వెళ్ళున్నాను, చాలా బాగుంటుంది. బట్ ఇంకా కుదరలేదు మాకు, ఈ ఇయర్ బాహుని తీసుకొని వెళ్ళాలనుకుంటున్నా. వెళ్తే మాత్రం ఫర్ షూర్ వ్లాగ్ అయితే చేస్తాను. చాలా బాగుంటుంది, బిగ్గెస్ట్ సీ లైఫ్ ఎక్వేరియం అనమాట అది.
సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దాని పక్కన వచ్చి ష్రెక్స్ అడ్వెంచర్ అని ఉంటుంది. ఈ ష్రెక్స్ ఏమంటే ఒక షో 3D షో లాగా ఉంటుంది దీని లోపల. ఇది కూడా బాగుంటుంది. మేము మోస్ట్లీ 2017లో ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు వెళ్ళాలంటే ప్రైస్ మాకు అడ్డం ఎంత ప్రైస్తో అంత వర్త్ కాదేమో అన్నట్లు అనిపించి వెళ్ళట్లేదు. బట్ కిడ్స్ కోసం అన్నా వెళ్ళాలి ఒకసారి. బికాజ్ అప్పుడు బాహు చాలా చిన్నవాడు 2017లో వెళ్ళినా వాడికి పెద్ద గుర్తుకులేదు. మేము ఫొటోస్ వీడియోస్ చూపిస్తున్నాం అంతే తప్ప వాడికి పెద్ద గుర్తుకులే. సో ఈసారి అయితే మళ్ళీ వెళ్ళాలి వీళ్ళిద్దరిని తీసుకొని. ఇది వచ్చి డ్రాగన్ ఏదో సమ్ హాంటెడ్ హౌస్ లాగా షో అనమాట ఇది. అది భయం వేసి ఆ వీడియోలు చూసాను యూట్యూబ్లో. చంటి బుక్ చేస్తానన్నా కూడా వద్దు నేనైతే రాను, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి అని చెప్పాను. చాలా డార్క్ ఉంటుంది లోపలంతా, మ్యూజియం అదంతా షో ఉంటుంది. ఒక రియలిస్టిక్గా ఒక షో పెట్టుంటారు. దగ్గరకి సడన్గా దెయ్యాలు రావడం అలాంటివన్నీ ఉంటుంది. మనం అంత వద్దు అని చెప్పి నేను పోలేదు. మా బాహు వెళ్ళాలి అంటున్నాడు. వాడిని చంటిని ఒకరోజు వెళ్ళమని చెప్పిన, వాళ్ళ ఇష్టం ఎప్పుడు వెళ్తారు. సో ఇది ఫ్రంట్ అనమాట, లండన్ ఐ ఫ్రంట్. మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు దీనిలో ఎక్కి వెళ్ళాము. అప్పుడు వీడియోస్ తీసాను కానీ అది వ్లాగ్గా అయితే పోస్ట్ చేయలేదు. సో చాలా బాగా అనిపిస్తుంది. అది ఒక రౌండ్ వేయడానికి 1/2 అవర్ తీసుకుంటుంది అనమాట. మొత్తం సిటీ అంతా బాగా కనిపిస్తుంది. సో అలా ఇంకా అవన్నీ చూసుకొనేసి మా తమ్ముడికి కూడా అన్నీ చూపించేసి ఇప్పుడైతే పార్కింగ్ ప్లేస్కి వచ్చాము. ఇంకా కార్ రిటర్న్ వెళ్దామని వచ్చేసరికి ఇక్కడ రోల్స్ రాయల్స్ ఏదో ఈ కారు రిపేర్ అయిపోయింది. చాలా కాస్ట్లీయెస్ట్ కార్ అంట కదా. ఆ కారు రిపేర్ అయితే అది కూడా రిపేర్ అవుతుందా అని షాక్గా చూస్తూ ఉన్నాడు మా చంటి. సో బ్రాండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కార్లు రిపేర్ అనేది అవుతాయి, అదొకటి సత్యం తెలుసుకొని దానికి తగ్గట్టు ప్రిపేర్డ్గా ఉండాలి. పాపం చాలాసేపు వెయిట్ చేశారు వాళ్ళు. ఇది వచ్చి బకింగ్హామ్ ప్యాలెస్, నైట్ టైం అన్నమాట. చాలా ఫుల్ లైట్స్ అయితే బయట ఫుల్గా అనిపిస్తుంది కానీ స్ట్రీట్ లైట్స్ లేవు. బిల్డింగ్కి ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్లో లేవు. అంటే ఇంకా కింగ్ అక్కడే ఉన్నట్టున్నాడు. సో కాబట్టి లోపలికి అలో చేయనట్టున్నారు. సో అన్నీ క్లోజ్డ్లో ఉన్నాయన్నమాట. ఆల్ గేట్స్ ఆర్ క్లోజ్డ్. మా అత్త వాళ్ళు వచ్చినప్పుడు ఓపెన్లో ఉండింది కానీ వీడియో తీసేకి అలో చేయలేదు. చాలా బాగా అనిపించింది. బట్ ఆ ప్యాలెస్ బకింగ్హామ్ ప్యాలెస్ కన్నా విండ్సర్ క్యాసల్ క్వీన్స్ ప్యాలెస్ సూపర్ ఉంటుంది. అది అలో చేస్తారు, చాలా బాగుంటుంది. లోపల అన్నీ చూపిస్తారు. ఇక్కడ ఓన్లీ 2-3 రూమ్స్ అలో చేస్తారు అంతే. సో ఇంకా అలా అవన్నీ చూసుకొనేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. అదనమాట వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మా హనుగడ్ బ్యాక్ సైడ్ ఏడుస్తూ ఉన్నాడు ఫోన్ కావాలని. సో అదనమాట వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.